హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణలో జాబ్స్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థులకు వచ్చేసి శుభవార్త. మనకు విఆర్ఓ నోటిఫికేషన్ గురించి అయితే ఈరోజు అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విఆర్ఓ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. సంక్రాంతిలోగా 8,000 విఆర్ఓ పోస్టుల భర్తీ, త్వరలో నోటిఫికేషన్. సో మనకు తెలంగాణలో కుంటుపడ్డ గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను గాడిన పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు సిద్ధమయ్యింది. ఇందులో భాగంగా త్వరలోనే 8,000 విఆర్ఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది. విఆర్ఓలు గ్రామస్థాయిలో భూపత్రాల నిర్వహణ, ఆదాయ పత్రాలు సేకరించడం, జనన, మరణ, వివాహ ధృవీకరణ వంటి ప్రభుత్వ సేవలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను జారీ చేస్తారు. అంతేకాకుండా భూపన్ను సేకరణ, గ్రామంలో ఉండే భూములు, ఆస్తులు, వాటి పరిచయాల గురించి సరికొత్త సమాచారం సేకరించడం వంటి బాధ్యతలను కూడా విఆర్ఓలు నిర్వర్తిస్తుంటారు. సో యాక్చువల్గా అయితే తెలంగాణలో 11,000 విఆర్ఓలు కావాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 3,000 మంది విఆర్ఓలు ఉండగా మరో 8,000 మందిని రాత పరీక్ష ఆధారంగా నియమిస్తారని సమాచారం. వచ్చే జనవరి సంక్రాంతిలోపే రాత పరీక్ష నిర్వహించి విఆర్ఓల నియామక ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు సమాచారం. సో సంక్రాంతిలోపే విఆర్ఓ ఎగ్జామ్ పెడతామని చెప్పడం జరుగుతుంది. అంటే దాదాపుగా 1 మంత్ టైం అవుతుంది. ఈ విఆర్ఓ ఎగ్జామ్ రాయడానికి మీ ఏజ్ వచ్చేసి 18 నుంచి 44 మధ్యలో ఉండాలి. ఇంటర్ లేదా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలని ప్రభుత్వం నియమ నిబంధనలను విధించనుంది. సో దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద తెలంగాణ స్టూడెంట్స్. సో ఈ వితిన్ 15 డేస్లో ఒకవేళ సంక్రాంతి లోపు కనుక క్లియర్ చేయాలి అనుకుంటే ఎగ్జామ్, మనకు ఈ 2-3 డేస్లోనే విఆర్ఓ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మినిమం 1 మంత్ టైమే ఉంది కనుక ఏజ్ వచ్చేసి 18 to 44 మధ్య ఉండాలి. ఇంటర్ లేదా డిగ్రీ చేసి ఉండాలి. 8,000 పోస్టులు. ప్రస్తుతం ఈ ఒక్క సమాచారం మాత్రమే మనకు తెలుసు. ఇంకేమైనా అప్డేట్ వస్తే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. మీరు వీడియోని లైక్ చేస్తేనే వీడియోకి రీచ్ ఉంటుంది. వీడియోకి రీచ్ ఉంటేనే నెక్స్ట్ అప్డేట్ అనేది మీకు షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.